మే 13th ఎలక్షన్స్ అయిన తర్వాత జూన్ 4th ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడని వ్యక్తి లేడు. అట్ ద సేమ్ టైం ఈ టెన్షన్ భరించలేక ఈలోపు ఏమన్నా ఉపశమనం ఉంటుందా అనుకుంటే అది ఎగ్జిట్ పోల్స్ రూపంలో జూన్ 1st తెలుస్తుందని చెప్పి మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. జూన్ 1st రోజు ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జిట్ పోల్స్ తమ క్లియర్ కట్ డైరెక్షన్ అయితే చెప్తాయి, ఖచ్చితంగా మనకి తెలుస్తుంది అన్న ఒక ఒపీనియన్లో మనం కూడా ఉన్నాం. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు కూడా ఏపీ స్టేట్ మొత్తం కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. అయితే మనకు ఆల్రెడీ తెలుసు మీడియా ఎలాగా రెండు రకాలుగా డివైడ్ అయిపోయింది. అంటే వాళ్ళకి సపోర్టింగ్ చేసే మీడియా వాళ్ళకు ఉంటుంది, వీళ్ళకి చేసే మీడియా వీళ్ళకి ఉంది. సో మీడియాలో ఇప్పుడు నేను ఏ ఫేవరబుల్ ఛానల్ చూడాలనుకుంటే ఆ విధమైన న్యూస్ అయితే నాకు దొరికితే తప్ప ఎగ్జాక్ట్గా అయితే మీడియాలో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో న్యూట్రల్ ఛానల్ అనేది దొరకడం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం జూన్ 1st అయితే ఈ ఒపీనియన్స్ ఏవైతే ఎగ్జిట్ పోల్స్ వస్తాయో వాటిలోనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్న అభిప్రాయంతో మొత్తం యావత్ రాష్ట్ర ప్రజలంతా కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన క్షణం అంటే జూన్ 1st 6:30 అయితే స్టోరీలో ట్విస్ట్ లేకపోతే ఎలా, అందుకే ఒపీనియన్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ అయిన తర్వాత జనాలకి జూన్ 1st వరకు ఎంత టెన్షన్ అయితే ఉందో జూన్ 4th ఏం రిజల్ట్ వస్తుందని, ఈ జూన్ 1st తర్వాత ఆ టెన్షన్ అంతకు మించి కొన్ని వందల రెట్లు పెంచేసి ఎగ్జిట్ పోల్స్, ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి డివైడ్ అయిపోయినాయి. ఏవైతే ఇంతకుముందు పార్టీస్ పరంగా మీడియా డివైడ్ అయిపోయిందో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా మీడియా పరంగా డివైడ్ అయిపోయినాయి. వేరియేషన్ చెప్పాలనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటంటే కేకే సర్వీస్ అనే ఒక సంస్థ టీడీపీ కూటమికి 161 స్థానాలు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారికి 14 స్థానాలు వస్తాయి, అందులో కూడా 6 ఖచ్చితంగా గెలుస్తారు, 8 టఫ్ ఫైట్ ఉన్న స్థానాలు అని చెప్పేసి కేకే సర్వే సంస్థ అభిప్రాయపడింది. అట్ ద సేమ్ టైం వ్రాప్ అనే సంస్థ కూటమికి 4 నుంచి 17 స్థానాలు వస్తాయని, జగన్మోహన్ రెడ్డి గారికి 158 స్థానాలు వస్తాయని చెప్పి అభిప్రాయపడింది. ఇంత వేరియేషన్ అంటే 158 ఒక సైడు, 161 ఒక సైడు, ఒక న్యూట్రల్ ఒపీనియన్ లేదు. ఈ రెండు సంస్థలు తీసేస్తే ఆరా సంస్థ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారికి 94 to 104, మిగతా 71 to 81 అని ఇచ్చాయి. ఇంకా పోతే మిగిలిన సర్వీస్ అన్ని చూసుకుంటే ఒక 10 సర్వేలేమో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారని, ఒక 5 నుంచి 7 సర్వేలేమో టీడీపీ కూటమికి సేమ్ రిజల్ట్ అయితే సేమ్ 110, 90 to 110 మధ్యలోనే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మొత్తం 15 సర్వేలు కూడా. కాకపోతే ఇందులో 10 ఏమో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని, 5 ఏమో టీడీపీ కూటమి గెలుస్తారని. ఈ ర్యాప్ అండ్ కేకే సర్వేస్ మాత్రం ఖచ్చితంగా అసలు ఎక్స్ట్రీమ్స్ అనమాట, కంప్లీట్గా ఒకటి -∞, ఒకటి +∞లో ఈ విధంగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత జనాలు ఏ సర్వే నమ్మాలి, ఏ ఎగ్జిట్ పోల్ని ఖచ్చితంగా ఆధారంగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు ఎవరు గెలుస్తున్నారు ఎవరు ఓడిపోతున్నారు అన్న ఒక నెక్స్ట్ లెవెల్ కాన్ఫ్లిక్ట్లోకి అయితే వెళ్ళిపోయారు. ఎటొచ్చి ఇంకొక 2 days వెయిట్ చేస్తే అఫీషియల్ రిజల్ట్ అయితే అనౌన్స్ అవుద్ది జూన్ 4th. కాకపోతే జూన్ 1st జనాలు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో ఒక క్లారిటీ వస్తుందని, ఆ క్లారిటీని చాలా సంస్థలు అయితే ఇంకా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి పెట్టేయడం అయితే జరిగింది. అయితే కొన్ని క్రెడిబిలిటీ ఉన్న సంస్థలు ఏవైతే కొన్ని ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆరా సంస్థ అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారని అయితే అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అంటే వాళ్ళ ఎస్టిమేషన్ కన్నా కూడా ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లోనే ఆరా మస్తానరావు గారు డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అండ్ 50% ఓట్ షేర్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఉందని, అదేవిధంగా ఆల్మోస్ట్ చాలా సర్వేల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ షేర్ పెరిగిందే కానీ తగ్గలేదని అభిప్రాయపడుతూనే సీట్ల విషయంలో కొంచెం అటు ఇటుగా రిజల్ట్స్ ఇచ్చారు. చాలా సర్వే సంస్థలు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక సేఫ్ నెంబర్ చెప్పేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. మనం చూసుకుంటే కూడా ఓట్ షేర్ కూడా అంటే 49, 47, 48, 47, 50, 49 ఇలా ఇచ్చుకుంటూనే +or- 2 to 3%, +or- 2 to 3% అంటే బళ్ళు వాడ బండి అయిపోద్ది. అంత వేరియేషన్ ఉంది ఏకంగా. అండ్ ఎవరు కూడా అంత ఎగ్జాక్ట్గా ఖచ్చితంగా ఈ నెంబర్ వస్తుందని చెప్పలేరు. కానీ వీళ్ళు ఏదైతే 90, 80, 70, 100 ఇలా ఇచ్చిన చోట 2-3% అన్నప్పుడు ఖచ్చితంగా 100 ఇటు అవుద్ది, 90 ఇటు అవుద్ది, 70 ఇటు అవుద్ది, 80 ఇటు అవుద్ది. సో ఈ వేరియేషన్ అయితే ఉంటుంది కాబట్టి అన్ని సర్వేలు ఒక అభిప్రాయానికి రాకుండా డిఫరెంట్ ఒపీనియన్స్ని చెప్పడం. అట్ ద సేమ్ టైం 2019లో కూడా ఇటువంటి ఒక స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్నెస్ ఉంది కాబట్టి, అండ్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే కొన్ని సంస్థలు ఖచ్చితంగా గెలుస్తారని చెప్పారో ఇప్పుడు అటువంటి సంస్థలు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని చెప్పడం, కొన్ని సంస్థలు కొంచెం ఆపోజిట్గా రావడం. ఎందుకంటే కేకే సర్వీసెస్ వాళ్ళు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారికి 130 సీట్స్ వస్తాయన్నారు. అండ్ సో ఆ విధంగా చూసుకుంటే స్టేట్లో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే మొత్తం జనాల్ని కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి పెట్టినాయి. ఇప్పుడు బెట్టింగ్స్ ఇంకా జోరుగా జరుగుతున్నట్టుగా సమాచారం ఉంది. దయచేసి బెట్టింగ్ జోలికి అయితే ఎవరు వెళ్ళకండి, ఎందుకంటే క్లారిటీ అయితే ఎగ్జిట్ పోల్స్ నుంచి రాలేదు. జనాల అభిప్రాయం ప్రకారం మెజారిటీ షేర్ వర్గాలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి అధికారంలోకి వస్తారని ఇప్పటికే నమ్ముతున్నాయి. కాకపోతే ఈ ఏవైతే కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా కొన్ని బెట్టింగ్స్ని సపోర్ట్ చేసేటట్టుగా కొన్ని రిజల్ట్స్ రావడం జరిగింది. సో దయచేసి బెట్టింగ్స్ జోలికి వెళ్ళకుండా అది చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తాయి. సో ప్యానిక్ అవ్వకుండా ఇంకొక 2 రోజులు వెయిట్ చేయగలిగితే జూన్ 4th అఫీషియల్గా మనకి ఈవినింగ్ కల్లా కంప్లీట్ రిజల్ట్స్ అయితే వస్తాయి. మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది ఎన్ని సీట్స్ ఎవరు గెలవబోతున్నారు అనేది. సో మనం అయితే అఫీషియల్గా అప్పటి వరకు వెయిట్ చేద్దాం. బట్ ఈలోపు ఎవరు కూడా దయచేసి బెట్టింగ్స్ అట్లాంటి జోలికి అయితే వెళ్ళకండి, ఎందుకంటే
ఎగ్జిట్ పోల్స్ని అయితే ఖచ్చితంగా నమ్మొద్దని అటు తెలుగుదేశం పార్టీ, ఇటు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ, ఏ పార్టీ కూడా ఖచ్చితంగా నమ్మొద్దని చెప్తున్న పరిస్థితిలో మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. అట్ ద సేమ్ టైం June 4 వరకు అయితే మనందరం వెయిట్ చేసి అఫీషియల్ రిజల్ట్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.